అందరికీ జై భీమ్। నేను ఉపేంద్ర సాహు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని। ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత మహిళ సునీత పైన మరి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దారుణమైనటువంటి దాడి గురించి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ కలెక్టరేట్లో మరి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। నిన్న ఇది జరిగినటువంటి ఘటనను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఒక మహిళను దొంగతనం ఆరోపణలతోటి తీసుకొచ్చి స్టేషన్లో ఈవినింగ్ 6 అయితే ఉంచడానికి అవకాశం లేకపోయినప్పటికీ రాత్రి 9 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి 2 గంటల వరకు చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి ఆ స్టేషన్లో కనపడతా ఉంది। డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ మహిళకు ఆల్రెడీ కాలు విరిగిపోయినప్పటికీ విరిగిన కాళ్ళను కూడా మెలిపెట్టి విపరీతంగా కొట్టడమే కాకుండా ఆమెను బట్టలు మార్చి మరి పురుషులకు సంబంధించినటువంటి షర్ట్స్ మరి షార్ట్స్ వేసి విపరీతంగా కొట్టడం జరిగింది। ఆమెను ఒక్కదాన్నే కాకుండా ఇదే ఆరోపణల కింద మొత్తాన్ని తీసుకొచ్చి కుటుంబంలో మరి వాళ్ళ భర్త గారిని అలాగే 14 సంవత్సరాల పసి బాలుని కూడా తీసుకొచ్చి స్టేషన్లో విపరీతంగా అరెస్ట్ చేస్తూ కొట్టడం జరిగింది। వాళ్ళ దాడికి స్పృహ తప్పి కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ చేసిండ్రో అదే వాళ్ళ వాహనంలో వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది। అంటే రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో చట్టం అమలవుతుందా, రాజ్యాంగం అమలవుతుందా అనేటువంటి పరిస్థితి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది। ఇంతకుముందు మరియమ్మ ఘటన మరొకముందే మళ్ళీ ఎస్సీలను తీసుకొచ్చి బలవంతంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ప్రత్యేకంగా పోలీసులు టార్గెట్ చేసి తీసుకొచ్చి నేరారోపణలు జరిగినప్పుడు మన నిర్ధారణ చేసుకోకుండానే ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే, మీరే చేసిందని చెప్పాల్సిందే అని చెప్పి చిత్రహింసలు పెట్టి కొట్టి టార్చర్ చేసైనా సరే వాళ్ళ మీదనే నేరం వేసి వాళ్ళతోటి నేరాలు ఒప్పించాలని చెప్పి పోలీసులు చూస్తూ ఉన్నారు। ఖచ్చితంగా దీనిపైన మరి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాల్సిన అవసరం ఉంది। ఎవరైతే ఇప్పుడు కమిషనర్ అవినాష్ గారు చెప్తా ఉన్నారు మేము ఆయన్ని కమిషనరేట్కి అటాచ్ చేసినామని, మేము అడుగుతా ఉన్నాం డిఏ రామిరెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయటం, అటాచ్ చేయటమే కాకుండా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలి। ఈ దాడికి పాల్పడ్డటువంటి రామిరెడ్డితో పాటు మిగతా 5 కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళని విధుల నుంచి శాశ్వతంగా తొలగించినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఇక్కడ మరి దారుణమైనటువంటి ఈ ఘటనకు బాధితురాలుగా ఉన్నటువంటి మహిళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సునీత గారు కాబట్టి ఆవిడ గారి మీద దాడి చేసినటువంటి రామిరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు వారి కుటుంబానికి తక్షణ 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరిగేంత వరకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వారి పక్షాన పోరాటం కోసం బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంటుంది। ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఈ రెడ్డి పాలనలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయకపోతే, బాధిత మహిళ సునీత కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది బహుజన సమాజ్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా। జై భీమ్, జై బీఎస్పీ।